నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 3వ గీతాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, మూడడుగుల ముల్లోకమ్ముల గొలిచిన స్వామిని కొలిచెదము, పురుషోత్తమ గుణగానము చేయుచు ముదమున తానములాడెదము, నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కళకళలాడవలే, కలకల విరిసిన కలువల వాలుచు తుమ్మెద పిండులు పాడవలే, ఆల పొదుగులవి పాల కడలులై క్షీరభాండములు నిండవలే, సకల సంపదలు జగముల నుండగా సంతోషముగా నుండవలే అంటూ ఈ 3వ గీతంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వర్షాలు కురవటం వల్ల, ప్రకృతి సస్యశ్యామలం అవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో, తిరుప్పావై వ్రతానికి ప్రకృతి సస్యశ్యామలం అవ్వటానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో చాలా సులభంగా వివరిస్తున్నారు. అందుకే ఈ గీతంలో ఉన్నటువంటి భావాన్ని పరిశీలిస్తే, మూడడుగులతో ముల్లోకమ్ముల గొలిచిన స్వామిని కొలిచెదము అంటే బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కటానికి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో భక్తులందరినీ ఉద్ధరించాడు. అలా వామనావతారంలో భక్తులందరినీ ఉద్ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు గుణగానములను కీర్తిస్తూ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తాము. పురుషోత్తమ గుణగానము చేయుచు ముదమున తానములాడెదము అంటే ఆ స్వామివారి లీలలను కీర్తిస్తూ ఆనందంతో ఈ ధనుర్మాస స్నానాన్ని ఆచరిస్తాము. అలాగే నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కళకళలాడవలే అంటే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో పాటు ప్రకృతి సస్యశ్యామలమవుతుంది అని ఈ గేయంలో ఉన్న అంతరార్థం. అంటే నెలకి 3 సార్లు వర్షం కురవటం, పంటలు బాగా పండటం, అలాగే పాడి పంటలతో సస్యశ్యామలంగా ప్రకృతి విరాజిల్లుతూ ఉండటం అనేది ఈ తిరుప్పావై వ్రతం ఆచరించటం వల్ల కలిగే ప్రయోజనమని ఈ గీతంలో ఉన్న అంతరార్థం. కాబట్టి తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందినట్లయితే సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి ప్రకృతి సస్యశ్యామలంగా ఉండి లోకమంతా కూడా సంతోషంతో పులకించిపోతుందని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే ఇక్కడ నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కళకళలాడవలే అన్నారు. ఎప్పుడు వానలు కురుస్తూ ఉంటే పంటలు బాగా పండుతూ ఉంటాయి. కలకల విరిసిన కలువల వాలుచు తుమ్మెద పిండులు పాడవలే, అప్పుడు పద్మాల చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటుందని అర్థం. ఆల పొదుగులవి పాలకడలులై క్షీరభాండములు నిండవలే అంటే ప్రకృతిలో గోవులు చక్కగా పాలిచ్చి పాడి పంటలకు లోటు లేకుండా ఉండటానికి ఈ ధనుర్మాస వ్రతం ఉపయోగపడుతుందని అర్థం. అందుకే చివరగా సకల సంపదలు జగముల నిండగా సంతోషంబుగా నుండవలే, ప్రకృతి అంతా కూడా సమస్త సంపదలు ఉండటం వల్ల అందరూ ఆనందంగా ఉండటానికి కూడా ఈ ధనుర్మాస వ్రతం అనేది కారణమవుతుందని, అందుకే తెల్లవారుజామున స్నానం ఆచరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి తిరుప్పావై పాసురాలను జ్ఞానం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తే కృష్ణుడి అనుగ్రహం పొందటంతో పాటుగా ప్రకృతి సస్యశ్యామలమవుతుంది, పాడి పంటలతో సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఈ వ్రతం ఆచరించాలి, తిరుప్పావై పాసురాలు గానం చేయాలి అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 4వ గేయం ఏంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక అడుగుతో మొత్తం అధోలోకములు అయిపోయాయి, ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలు అయిపోయాయి. 3 అడుగుల్లో 2 అడుగులు అయ్యాయి, ఇంకో అడుగు ఇవ్వడానికి చోటు మిగలలేదు బలిచక్రవర్తి. అప్పుడు నిర్ణయించుకున్నాడు, నావన్నీ నీ 2 అడుగులకి అయిపోయాయి, నేను మిగిలేను, అది నీ 3వ అడుగుకి ఇచ్చుకుంటానన్నాడండి. ఇది తెలుసుకోవాలి. మమకారం అంతా 2 అడుగులకి ఇచ్చాడు, అహంకారాన్ని 3వ అడుగుకి ఇచ్చాడు. ఇది బలిచక్రవర్తి కథలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే ముందు మమ సమర్పించు, తర్వాత అహం సమర్పించు, అదే నిజమైన బలి. బలి అనగా సమర్పణ, పూజ అని అర్థం. కనుకనే అహంకార మమకారములు అర్పించడమే నిజమైన సమర్పణ. అది ఈ కథలో దాగిన ఆంతర్యం. సరే, ఆంతర్యం అటుంచి ఒక పాదంతో బలితల మోపి
ఒక పాదం మొత్తం భూమిని కొలిచి ఒక పాదం దివికి వెళ్ళింది కదా. అందుకే ప్రేమతో శ్రీసతి పిసికడి పాదము, ఆ పాదమే తలకక గగనము తన్నిన పాదము, బలితల మోపిన పాదము. ఆ గగనంలో ఊర్ధ్వలోకములన్నీ కొలిచి వెళ్ళిపోయిందిట. పైన ఉన్నటువంటి 7 లోకములు, ఆ 7 లోకములకు పైన ఉన్న లోకము బ్రహ్మలోకము, అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే విష్ణుపాదం అక్కడికి చేరిందో బ్రహ్మ మైమరచిపోయాడండి. ఎవరికి కనబడుతుందో ఆ చరణం? విష్ణు చరణం కనబడాలంటే ఎన్ని పుణ్యములు చేసి ఉండాలి, ఎంత భాగ్యం ఉండాలి. ఎప్పుడైతే విష్ణుపాదం కనబడిందో ఆనందం తట్టుకోలేక ముందు వెనక చూడకుండా ఆ కమండల జలంతో కడిగాడు ఆయన. చిత్రం, ఆ పెట్టుకున్న కమండల జలం దానితో కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము. ఆ కడిగి ఆనందంగా నమస్కారం చేసుకున్నాడు. అయితే కడిగిన నీరు ఆ పాదంలో నిలిచిపోయిందిట, క్రింద కూడా పడలేదు. ఎందుకంటే ఆ గంగకు కూడా విష్ణుపాదం వదిలిపెట్ట బుద్ధి వేయలేదు, అక్కడ ఉండిపోయింది అలాగా. కమండలం చూసుకున్నాడు ఖాళీ. అప్పుడు ఏడుపు వచ్చిందిట. ఎందుకంటే గంగా వియోగం తట్టుకోలేకపోతే గంగ నీ కమండలంలో ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు కమండలం ఖాళీ, విష్ణుపాదంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి గంగా వియోగం తట్టుకోలేక అప్పుడు దుఃఖం కలిగింది ఆయనకి. అప్పుడు విష్ణుపాదంలో ఉన్న గంగ మాట్లాడింది బ్రహ్మదేవుడితో, దుఃఖపడుకు నాన్న, నేను లోకాన్ని తరింపజేయాలి, దానికంటూ ఒక సమయం ఉన్నది, అంతవరకు నేను విష్ణుపాదంలో ఉంటాను అని చెప్పింది ఆ తల్లి. ఆ విధంగా విష్ణుపాదములో గంగ స్థిరపడిపోయినది. ఇప్పుడు విష్ణుపాదం నుంచి క్రిందికి ఎలా వచ్చింది, ఇది కథ. దాని కథకి క్రమంగా మనకి సూర్యవంశ రాజులైనటువంటి సగరులు ఆ యజ్ఞాశ్వాన్ని అన్వేషిస్తూ వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించి కపిలముని ఆశ్రమం వద్ద పెట్టాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇక్కడ ఈ సగరులు రాజ్యపాలన అధికార మదంతో అశ్వాన్ని తీసుకోవడమే కాకుండా అక్కడున్న కపిలుణ్ణి దుర్భాషలాడి హింసించబూనారు. అప్పుడు కపిలుడు ఆగ్రహంగా వారిని చూశాడు. ఆ కపిలుని కోపాగ్నికి సగరులు దగ్ధమైపోయారు. ఇలాంటి మహాపాపానికి నిష్కృతి జలములు సమర్పించి వాళ్ళకి తర్పణలు చేస్తే కలుగుతుంది. కానీ వీరి పాపానికి నిష్కృతి కలగాలంటే భూమి యందు ఏ జలములు సరిపోవుట. అందుకు కావలసింది ఏమిటి అంటే అంతరిక్షమునందున్న దివ్యమైన వేరే జలం రావాలి. ఆ జలం ఏమిటంటే ఋషులు తపస్సుతో దర్శించి చెప్పినది ఏంటంటే విష్ణుపాదమునందున్నటువంటి గంగ క్రిందికి దిగితే అప్పుడు వీరు తరిస్తారు అని. అప్పుడు ఆ సగరుల యొక్క పుత్రులు 2 తరాల వారు గంగని తేవడం కోసం తపస్సు చేశారండి. అతని పుత్రులు చేశారు, ఆ తర్వాత వారు చేశారు. అయినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు. ఆ తర్వాత వచ్చాడు భగీరథుడు. ఇదివరకు పూర్వీకులు తపస్సు వెనక ఉంది గనక వారి తపస్సు కలిసి తాను చేసిన తపస్సుతో కలిసిపోయి వెంటనే సిద్ధి లభించింది. అయితే భగీరథుడు అంత తేలిగ్గా సంపాదించాడా? ఇక్కడ భగీరథుడిని మనందరం నమస్కరించుకోవాలి. ఆ భగీరథుడు, భగీరథ ప్రయత్నం అంటాం. ప్రాతస్మరణీయుడు భగీరథుడు, ఇక్ష్వాకు వంశ ప్రభువు, మహాత్ముడు, సూర్యవంశంలో ఉద్భవించిన ఒక తేజోమూర్తి, శ్రీరామునికి పూర్వీకుడు. ఈయన కథ, గంగ కథ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి చెప్తారు. అది విని రాముడే ఆనందించాడు, మనము ఆనందిద్దాం ఇక్కడ. అలాంటి ఆ గంగని తీసుకురావడం కోసం తమ తాతల వలనే ఈ మహానుభావుడు కూడా తపస్సు కూర్చున్నాడు. ముందు తపస్సు చేసింది ఆయన విష్ణువుని ఉద్దేశించి తపస్సు చేశాడండి. ఎందుకంటే ఆయన పాదంలో ఉంది కదా. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అయి చెప్తున్నాడు, తప్పకుండా నీ తపస్సు గంగ రావాలి, కానీ గంగమ్మ నా పాదాలలో ఉన్నప్పటికీ గంగపై నా అధికారం, నా నియంతృత్వం లేదు. గంగ స్వతంత్రురాలు, అందుకు నువ్వు గంగాదేవికి తపస్సు చేయని చెప్పాడు. సరే, మళ్ళీ గంగాదేవిని ఉద్దేశించి తపస్సు చేశాడు మహానుభావుడు. ఆ గంగాదేవి తప్పకుండా నేను వస్తాను, కానీ నేను స్వతంత్రురాలిని కాను అన్నది. ఎందుకంటే మా ఆయనకి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అన్నదండి. మహాపతివ్రత. వాళ్ళ ఆయన ఎవరు? శివుడు. దేవి రూపంతో అక్కడున్నది, జలరూపంతో ఇక్కడున్నది, కానీ భావం మాత్రం శివపత్ని, తెలుసుకోవాల్సింది. అందుకే త్వయాతు జగతాం నాదః శంభుర్గత్వా ప్రసాద్యతాం. నువ్వు అందరినీ ప్రసన్నం చేసుకోవడం ఒక ఎత్తు, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఒక ఎత్తు. ఆయన ఒక్కడు ప్రసన్నుడయ్యాడా నీకు అన్నీ లభిస్తాయి. అందుకే శంభుని ప్రసన్నం చేసుకో. సమే ప్రియతమో భర్త, తల్లి ప్రకటిస్తుంది, ఆయన నాకు ప్రియతముడు, నా భర్త. తస్యాహం వశవర్తిని, ఆయన వశంలో ఉన్నదానని నేను. తేన గంతుం న శక్నోమి వినా తస్యాజ్ఞయా ప్రభో, ఆయన ఆజ్ఞ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఎంత బుద్ధిమంతురాలు చూడండి ఆ పతివ్రత శిరోమణి. తస్మాత్ ప్రసన్నతాం యాతే శంకరే త్వయి భూపతే, అందుకు నువ్వు శివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయు అనగానే శివుని కోసం కఠోరమైన దీక్ష వహించి తపస్సు చేస్తాడు భగీరథుడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు భగీరథుడు శివుణ్ణి ఉద్దేశించి 1000 నామాలు స్తోత్రం చేస్తారండి. అది ఆ దేవీ భాగవతంలో అద్భుతమైన సహస్రనామ స్తోత్రం
ప్రయత్నపూర్వకంగా ప్రతివారు పఠించవలసింది ఆ శివసహస్రనామ స్తోత్రం. చాలా దివ్యమైనది. ఎక్కడైతే ఈ శివశాస్త్రం చదవబడుతుందో అక్కడ కరువు కాటకాలు ఉండవు. ఇదొకటి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బుద్ధులు బాగుంటాయి. పైగా ఉత్పాతాలు నశిస్తాయి, క్షేమం లభిస్తుంది. పైగా ఒక్కొక్క సమయంలో మహాశివరాత్రి నాడు, ప్రదోషం నాడు, సోమవారం, అలా వివిధ సమయాల్లో దీని పారాయణ మహిమలు చూపిస్తాడు. ఎలాంటి భయంకరమైన ఆదివ్యాధులైనా నశిస్తాయి. పైగా బిల్వమూలంలో కూర్చొని దీన్ని పఠిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. భగీరథ కృత శివ సహస్రనామ స్తోత్రం చాలా భవ్యమైనది. అద్భుతమైన భావాలు, అద్భుతమైన శబ్దాలు అందులో ఉంటాయి. ఎప్పుడైతే ఆ విధంగా పరమేశ్వరుడు ఈ శివశాస్త్రం ద్వారా ప్రసన్నుడయ్యాడో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైనప్పుడు భగీరథుడి పరిస్థితి ఎలా ఉందో వర్ణిస్తాడండి. ఆనంద పరవశుడే చిందులు వేసేట చాలాసేపు, తన్ను తాను మైమరిచే ననర్త అన్నారు ఇక్కడ. నాట్యం చేసి ప్రదక్షిణ చేసి పాదాలపై పడి నేను ధన్యుణ్ణయ్యానయ్యా అన్నాడు. అప్పుడు నీకు తప్పకుండా గంగమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఒక పని చేయి, నువ్వు శంఖనాదం చేయి. ఎక్కడ వెళ్ళి చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నీ రథం దివ్యత్వ స్థితికి కూడా వెళ్ళగలదు గనక భూమి నుంచి పైకి వెళ్ళి మేరు పర్వతము యొక్క శిఖరం వద్దకు వెళ్ళు అన్నాడు. మేరు పర్వతము అనగా మనకి ఇది భూమి యందు ఉన్నది అని చెప్పడానికి లేదు. ఇది భూమికి స్వర్గానికి నడిమి బిందువుగా మనం భావన చేయవచ్చు. దీన్ని ఆధారం చేసుకునే దేవతాచక్రము దివ్యలోకములన్నీ సంచరిస్తుంటాయి అని చెప్తారు. ఇది ఒక కొండ, రాతి కొండ కాదు, ఇది ఒక మేరు. అయితే భూమి యందు మేరు శక్తి ఉన్న ఒక పర్వతం ఉన్నది, దానికి సుమేరు అని వ్యవహారం ఉన్నది. అదేమిటయ్యా అంటే మానస సరోవరం దగ్గర కైలాస శిఖరం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రి. విష్ణుదేవునితో పాటు మహాదేవునికి కూడాను వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో, పంచామృతాలతో అభిషేకార్చన నిర్వహించడం ఈ ధనుర్మాసంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావానికి నిదర్శనం. విష్ణుదేవుడు అలంకార ప్రియుడు కాబట్టి ఆ స్వామికి ఈ రోజున వివిధ రకాలైనటువంటి పూల మాలికలతో అలంకరణ చేసి ఆ స్వామివారికి గోక్షీరంతో అభిషేకం నిర్వహించడంతో పాటు సోమవార రీత్యా ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకార్చన నిర్వహించి స్వామికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి ఉండను నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక ఈ రోజున అలా విష్ణు సహస్రనామాన్ని మనసులో అనుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవని వాళ్ళు కనీసం 9 దివ్యవంతమైనటువంటి నామాలతో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభావో భూతాత్మా భూతభావన అనేటువంటి శ్లోకాన్ని పఠించినా చాలండి, మన జన్మ ధన్యమై తీరుతుంది సుమా. ఆ శ్లోకంలో 9 అద్వితీయమైనటువంటి నామాలున్నాయి. ఆ విశ్వం అనేటువంటి నామాన్ని మనం అనుకునే చాలు జన్మ ధన్యమై తీరుతుంది. అందుకనే ఈ రోజున ఓం విశ్వాయ నమః అని చెప్పేసి అనుకోవాలి. విశ్వం అంటే ఓం విశ్వాయ నమః అని అర్థం. అక్కడ ఓం విశ్వాయ నమః అంటే ఈ విశ్వం మొత్తం కూడాను నువ్వే ఆక్రమించి ఉన్నావు స్వామి. విశ్వమంతా ఉన్నటువంటి ఓ స్వామి, నీకు మేము నమస్కారం చేస్తున్నాం, శరణాగతి కోరుతున్నాం దేవాదిదేవా అంటూ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపమని గుర్తించడమే ఓం విశ్వాయ నమః అనేటువంటి మంత్రరాజల్లో దాగిన మొట్టమొదటి గొప్ప విశేషం.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:41 తిథి చతుర్దశి తెల్లవారుజామున 4:58 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి 8:05 వరకు, వర్జం రాత్రి 2:19 నుంచి 4:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:07 వరకు, మరల రాత్రి 2:46 నుంచి 3:30 వరకు, అమృతకాలం ఉదయం 8:25 నుంచి 10:13 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం మాస శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండడం, రాత్రి జాగారం చేయడం, జాముకు ఒకసారి చొప్పున 8 జాముల్లోనూ శివారాధన చేసుకోవడం శ్రేష్టం. కనీసపక్షం ప్రదోషపు వేళ అర్ధరాత్రి సమయంలో పూజ చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం మంచిది. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, అనఘాదేవిని ఆరాధించడం ద్వారా జ్ఞానం, లౌకికములైన సంఘటనల నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం, సంపదను కాపాడుకోవడం, ధర్మ మార్గంలో సంపాదించడం, ధర్మ మార్గంలో వినియోగించడం మొదలైన శక్తులను మనం పొందగలుగుతాం. అతి ముఖ్యంగా ఈరోజు ధనుర్మాసంలో 3వ రోజు. ఆ సందర్భంగా గోదాదేవి ధనుర్మాస వ్రతమునకు సంబంధించినటువంటి ఫలితాన్ని గురించి బోధిస్తోంది 3వ పాసురం ద్వారా. ఈ వ్రతానికి ప్రధానమైనటువంటి ఫలము శ్రీకృష్ణునితో అనుబంధమే. ఈ వ్రతాన్ని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఈ ఫలితం దక్కుతుంది. బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల దానాన్ని పొందినటువంటి కృష్ణుడు అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకు ఎదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను కీర్తిద్దాం. ఆ దివ్యమైనటువంటి ధనుర్మాసం వ్రతాన్ని ఆచరించే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరించడం, దానివలన ఏం జరుగుతుంది అంటే దుర్భిక్షం తొలగిపోతుంది, కలగదశలు, నెలకు 3 వర్షాలు కురుస్తాయి, పంటలన్నీ త్రివిక్రముల్లాగా ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి ఫలితాలను ఇస్తాయి అని చెబుతోంది గోదాదేవి. నేటి ఆణిముత్యాలు. అన్నింటికంటే బలమైన శత్రువు తన కోపమే. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆకాశస్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు. చిదంబరంలో ఆకాశలింగం ఉంది, పరమశివతత్వం. కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు. గంగకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన యందు ఉంటుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు. భజన చేస్తే దాని వలన తరింపచేయగలిగినదై ఉండాలి, అప్పుడు అది భజనకి పనికొస్తుంది. అందుకే అన్నీ భజన చేయరు.
కొన్నే భజన చేస్తారు. విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు. పరమశివుని యందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేస్తారు. రామనామాన్ని భజిస్తారు. కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది తప్పకుండా భజన చేయమని. నామం చెప్పినంత మాత్రం చేత, భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు. ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు, అది ఉద్ధరిస్తుంది. అది మనిషిని గట్టి ఎక్కించేస్తుంది. గంగ లక్షణము సుబ్రహ్మణ్యుని యందు ఉంటుంది. 2, గంగకున్న లక్షణం ఏమిటంటే చల్లబరుస్తుంది. ఎంత తాపంతో ఉన్నవాడు కానివ్వండి, గంగ యందు మునకం వేస్తే తాపోపశాంతి కలుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, గళంతి శంభోత్వచ్చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. అసలు పెద్ద తాపం ఏమిటో తెలుసా? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది పెద్ద తాపం. సంసారమునందు పరిభ్రమిస్తూ ఉండడం. సంసారం అంటే జనన మరణ చక్రము. ఈ జనన మరణ చక్రం అనేటటువంటి తాపము నుండి ఉద్ధరించగలిగినది ఏది అంటే గంగ. గంగ పాపాలు పోగొడుతుంది కాబట్టి గంగ అలా రక్షించగలదు. గంగకి చాలామంది దృష్టిలో తెలియనిది, చాలామంది ఎరుకలో లేనిది ఒక విషయం ఉంటుంది. గంగ తనంత తానుగా ఉద్ధరణ హేతు. కాశీపట్టణంలో ఒక కుటుంబం ఉంది, బ్రాహ్మణ కుటుంబం. చాలా కాలం నుంచి కాశీపట్టణాన్ని నమ్ముకుని ఉండిపోయింది. అక్కడ కొన్ని దాదాపుగా ఇంచుమించు 300 సంవత్సరాలు అయిపోయిందో ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి. అందులో ఒక ఆయన పుట్టు మూగవారు, ఆయనకి మాటలు రాలేదు. రాకపోతే పెద్దలు కొంతమంది చూసి, మీరు శృంగేరి పీఠాధిపతులైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఉండిపోండి, ఉండిపోయి ఉత్తినే వారిని చూస్తూ ఉండండి అంతే. వారు బయటికి వస్తే చూడండి, వారు శివలింగానికి అభిషేకం చేస్తే చూడండి, ఈ పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి కొన్నాళ్ళు అన్నారు. తీసుకెళ్ళి వదిలేశారు. రోజు చూసేవారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వెళ్ళిపోతూ వస్తూ ఓసారి ఆగి పిల్లాడి వంక చూస్తూ ఉండేవారు. ఆ పిల్లాడికి మాటలు వచ్చేసాయి. ఇప్పటికీ ఉన్నారు కాశీలో. ఆయన మాట ఆయనే నాకు చెప్పారు, నాకు మాటలు రావండి పుట్టినప్పుడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళుతూ వస్తూ ఓసారి నా వంకిలా చూశారు, నాకు మాటలు వచ్చేసాయండి అన్నారు. మహాత్ముల యొక్క సంపర్కం చాలు. వాళ్ళ నాన్నగారు గంగ తల ఇలా పెట్టడం కాదు, గంగలో చెయ్యి పెట్టడం సాధ్యం కాని రోజుల్లో కూడా గంగా స్నానమే చేసేవారు. ఆయన ఇంచుమించు 90 సంవత్సరముల పైచిలుకు బ్రతికారు. ఆయన ఒకప్పుడు ఇక గంగలో ఎవ్వరూ స్నానం చెయ్యనంత చలి ఏర్పడిపోయింది కాశీపట్టణంలో. ఆయన వెళ్ళి గంగలో మునిగారు, ఇక తేలలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంకెవరు ఫస్ట్ రావడానికి వీల్లేదు అక్కడ. దేవయాని అన్ని దాంట్లకు ఫస్ట్. అట్లా రకరకాల పండ్లను తిన్నారు. తెచ్చిపెట్టేవాడు దేవయానికి పండ్లు కోసుకురా అని, ఎక్కడి నుంచో తెచ్చేవాడు. ఆ సమయంలో, ఈ సమయంలో చూడండి ఏమైందో. యయాతి మహారాజు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చాడు. ఆయన బాగా అలసిపోయి ఉన్నాడు. యయాతి దప్పిక తీర్చుకోవాలని అక్కడికి వచ్చి దేవయానిని, శర్మిష్టను, స్త్రీలను చూశాడు. అక్కడ శర్మిష్ట, దేవయాని ఇద్దరిని చూశారు. శర్మిష్ఠను, దేవయాని ఇద్దరిని చూస్తూనే కొంతమంది స్త్రీలంతా దండుకున్నారు, చూశారు. ఏమిది, ఏ రాజ్యం, స్త్రీల రాజ్యకు వచ్చానా నేను, స్త్రీల రాజ్యమా అనుకున్నాడు కాసేపు. ఇది పురుష పర్వతి కాదా, ఎవరిది ఎక్కడిది ఉండొచ్చు అనుకున్నాడు. ఆ సమయంలో దేవయాని దివ్యమైన ఆభరణాలు ధరించి సింహాసనంలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ ఉండటాన్ని యయాతి చూశాడు. చాలా దర్బార్గా కూర్చుంది. ఆవిడే కదా ఇప్పుడు, మహారాజు కన్నా పెద్దది ఇప్పుడు. అప్పుడు శర్మిష్ట దేవయాని పాదాలను ఒత్తుతుంది.
ఒక పక్క ఒత్తటం, ఒక పక్క విసరటం, ఒక పక్క ఒత్తటం, ఒక పక్కగా విసరటం ఇచ్చేస్తుంది. వారిని చూసి యయాతి ఇలా అన్నాడు, ఓ అంగనలారా, 2000 మంది కన్యలతో కలిసి ఉన్న మీరిద్దరు ఎవరు? మీ వంశాల గురించి చెప్పండి, మీ పేర్లను చెప్పండి, అసలు మీ గురించి నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఫోన్లేండి, ఏదైనా కోపం గీపం వస్తే శాపం గీపం పెట్టారు, తెలుసుకోవచ్చా, అసలు మాట్లాడచ్చా మీతో? కొంతమంది చాలా బిజీగా ఉంటే ఫోన్లలో 2 నిమిషాలు మాట్లాడచ్చా అని అడుగుతారు. ఫస్ట్ మాట్లాడచ్చు అంటే మాట్లాడతారు, ఇప్పుడు కాదులే అంటే పెట్టేస్తారు, సరేలేండి అంట. అందుకని చాలామందికి 2 నిమిషాలు మాట్లాడచ్చా అంట. భయపడ్డాడు యయాతి. భయపడి నేను మాట్లాడచ్చా అసలు మీతో? దేవయాని చెప్తున్నది, ఓ రాజా, నేను చెప్తున్నాను, ఆ విషయాలను నన్నే అడుగు, ఏంటి దాంతటి చూస్తున్నావు? నేను కూర్చున్నాను ఇక్కడ, నేను రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడి కూతురుని నేను. ఈమె వృషపర్వుడనేటువంటి దానవరాజు కూతురు శర్మిష్ట, ఆమె నా దాసి అని కాలుతో ఉపాతానింది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళా వస్తుంది తెలుసా అని అంది. యయాతి, ఓ సుందరి, ఈ కన్య రాక్షసరాజు కూతురు కదా, నీకేలా దాసి అయింది? నాకెంతో కుతూహలంగా ఉంది కదా. నువ్వు చూస్తే ఇట్లా రాక్షస రాజు కూతురు ఎట్లా నీకు అవుతుంది? ఏమని ఉందా? అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. రాక్షస రాజు కూతురు ఎట్లా నీకు దాసి అయింది? అప్పుడు దేవయాని, సర్వయేవ నరశ్రేష్ఠ విధాన మనువర్తతే. ఓ రాజా, ఈ లోకంలో అన్నీ విధి ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటినే దైవయోగాలు అంటారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి మీరు అడగకూడదు, పరమ రహస్యమది, మేము చెప్పనూ కూడదు అనేసింది ఒకటే మరి. అది సరే, కానీ నీ వేషం రూపం రాజులాగా ఉన్నాయి కదా, ఏంటిది? మాట మాత్రమే బ్రాహ్మణుడిలాగా ఉంది కదా, అసలు నువ్వెవరు? ఏది మంచి రాజులాగా టీవీగా కూర్చున్నావు నువ్వు చూస్తే, అంత విచిత్రంగా ఉన్నావు చూస్తే రాజులాగా, మాట చూస్తే బ్రాహ్మణ స్త్రీలాగా ఉంది, ఏంటిది? బ్రాహ్మణుడిలాగా ఉంది, మాట మాత్రమే బ్రాహ్మణుడిలాగా ఉంది, రాజుల మాట, కానీ రాక్షసుల మాటలాగా లేదే ఇది, ఏంటిది? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వెవరి కుమారుడువు? నీ వివరాలు చెప్పంది. ఎందుకంటే వాడు అట్లా అసలు వేసుకొని యయాతి చెప్తున్నాడు, నువ్వు అసలు నీ సంగతి చెప్పు అన్నప్పుడు యయాతి, నేను బ్రహ్మచర్యాన్ని పాటించి వేదం చదువుకున్నాను, నేను విప్రుడిని కాను, రాజునే, నన్ను యయాతి అని పిలుస్తారు అన్నాడు. రాజు టీవీగా ఉండేది ఈవిడ, ఆవిడ మాటలో బ్రాహ్మణ పదాలు వస్తున్నాయి. అప్పుడు అంది, అసలు నువ్వెవరు? అసలు నువ్వెవరు, నీ సంగతి ఏమిటి అన్నప్పుడు అప్పుడు చెప్పుకొని వస్తున్నాను. దేవయాని, ఓ రాజా, ఇక్కడ మీకేం పని? ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? పద్మగంధాన్ని ఆస్వాదించాలని వచ్చారా, లేదా నీటి కోసం వచ్చారా, లేదా వేట కోసం వచ్చారా అంది. యయాతి, ఓ కళ్యాణి, వేట కోసమే వచ్చాను. బాగా అలసిపోవటం వల్ల దాహం వేసింది, అందువల్ల నీటి కోసమే వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. అకస్మాత్తుగా చిక్కుపడ్డా ఇక్కడ, దప్పిక తీర్చుకొని వెళతాను, నన్ను అనుమతి ఇవ్వు, అంతే, ఇంక నేను వెళ్ళిపోతాను. నీళ్లు గిళ్ళు ఇస్తే కాస్త వెళ్ళిపోతాను, నాకెందుకో నాకు పిచ్చి పెట్టినట్టుంది ఇక్కడ, వెళతాను నేను. అప్పుడు దేవయాని, ఓ రాజా, 2000 మంది దాసీలకు నాయకురాలు ఈ శర్మిష్ట, ఈమె నాకు దాసి. ఎంత బాగుంది చూడండి, 2000 మంది దాసీలకు ఈవిడ
యజమాని. ఈ యజమాని నాకు సేవకురాలు. ఈ సేవకులందరితో నేను మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు వశురాలని అయ్యాను. నన్ను పత్నిగాను సఖిగాను స్వీకరించండి. ఏం చూసిన వాళ్ళకంతా పట్టుకుంటుంది ఇవిడ. మీరు నాకు సఖుడుగాను భర్తగాను అయి ధన్యురాలను చేయండి, మీకు శుభం కలుగుగాక అంది. మీకు అందరితో ఈ 1000 మందితో సేవ చేయిస్తాను రాజా. నేను సేవకేమి తక్కువ లేదు. నేనెవరనుకున్నా, అందుకని నేను సేవ చేయిస్తాను, నన్ను మీరు వరించండి. అప్పుడు యయాతి చెప్తాను, ఓ భవానీ, నీకు మంగళమగుగాక. నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి తగిన వాడిని కాదు. ఎందుకంటే క్షత్రియులు నీ తండ్రితో వివాహ సంబంధం పెట్టుకోవటానికి యోగ్యులు కారు అన్నాడు. నీ తండ్రితో మేము పడలేము అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన క్షత్రియులతో ఖండితమైన సంబంధం పెట్టుకోడు. అసలు వెనకలా ముందరా చూసుకోకుండా నన్ను వరిస్తానని చెప్పావే, ఇది ఏమన్నుందే? ఇది ఏమైనా నువ్వు ఆ శుక్రాచార్యుడు పుత్రి అంటున్నావే, నువ్వు ఎంత దానివి, ఏమి కథ? అటువంటి దానివి నువ్వు సడన్గా నన్ను చూసి వరించమని వీళ్ళతో సేవ చేయిస్తానని చెప్పేసి అంటున్నావే, ఏమన్నా ఈ ఒక ఆడదానికి ఉండే నీకు యోగ్యతనా అనే విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవయాని, ఓ యయాతి, బ్రహ్మక్షత్రియ జాతులు పూర్వమే కలిసి ఉన్నాయి తెలుసా నీకు? ఓహో, ఈవిడ శాస్త్రము చెబుతుంది. అందులోనూ మీరు రాజర్షి పుత్రులు, రాజర్షి కూడా మీరు, అందుచేత పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు అంది. మీరు రాజర్షి, మీరు ఇప్పుడే అన్నారు కదా, నేను వేదం అభ్యాసం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, సాధన చేస్తున్నాను అని చెప్పేసి, అందుకని రాజఋషి, రాజుతో ఋషిరు, రాజఋషి అని చేర్చింది. ఋషిగా ఇప్పుడు జీవనం చేస్తున్నారు కాబట్టి రాజులు కదా మీరు, రాజఋషి. యయాతి అంటున్నాడు, ఓ సుందరి, 4 వర్ణాల వారు ఒకే దేహం నుంచి పుట్టారు తెలుసా? అయినా వేరువేరు ధర్మాలు, వేరువేరు ఆచార వ్యవహారాలను కలిగి ఉంటారు వాళ్ళు. వారిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకి. వారిలో విప్రుడు శ్రేష్ఠుడు అన్నాడు. నువ్వేమో అట్లా అన్నావు కదా, అందరూ కలిశారు, ఒకప్పుడు కలిసిపోయారు, క్షత్రియులు బ్రాహ్మణులు కలిశారని చెప్తున్నావే, ఇది తప్పు ఆ మాట. అందరూ నిజమే, బ్రహ్మ నుంచే పుట్టిన వాళ్ళందరూ మానవులంతా ఒకటేనే. కానీ వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క యోగ్యత, దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అప్పుడే తెచ్చుకున్నటువంటి మహిమతో నువ్వు బ్రాహ్మణపుత్రివి. ఓ నహుషకుమారా, దేవాని అంటుంది, నహుషకుమారా, ఆ స్త్రీకి పాణిగ్రహణమే పరమధర్మం. పూర్వం ఏ పురుషుడు నన్ను ముట్టుకోలేదు, నా చేతిని పట్టుకోలేదు. ఆ రోజు మాట పట్టుకొని అంటుంది ఈవిడ. నేను కూడా మర్చిపోయా. ఎలా ఏముండొచ్చు ఎంత జ్ఞాపకం. ఆ రోజు అంటే దానికి ఒక ధర్మ సంఘటన చెప్తున్నా చూడండి. నన్నెవరూ ముట్టుకోలేదు, నన్నెవరూ పట్టుకోలేదు. అప్పుడు నూతిలో నుండి నన్ను బయటకు తీసేటప్పుడు ఇంతకుముందు నా చేతిని పట్టుకున్నావు. అందుచేత నిన్ను తప్ప మరొకరిని ఎలా వరిస్తాను, నిన్నే వరిస్తాను అని పట్టుకుంది. అప్పుడే ఒకపారు అక్కడ పట్టుకున్నప్పుడే చెప్పింది ఎవరు ముట్టుకోలేదు అని. అప్పుడేదో తప్పించుకున్నాడో ఏమో జరిగింది. ఇది మీకు జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు అందుకని నేను మనస్సు ఆధీనంలో గల అభిమానవతిని. అటువంటి నా చేతిని మరొక పురుషుడు ఎలా తాకుతాడు? సాధ్యం లేదు. నాకు ఇంకొకడు ముట్టుకోవటానికి వీల్లేదు. మీరొక్క పరి ముట్టుకున్నారు. యయాతి లోపల యోచన చేస్తున్నాడు, ఎందుకురా ఈ తోటకు వచ్చాను నీళ్ల కోసమని. ఋషివో ఋషిపుత్రుడివో అయినా నువ్వు నా చేతిని పట్టుకున్న తర్వాత
మరొకడు నా చేతిని ఎలా పట్టుకుంటాడు, పట్టుకోడు కదా అంది. అప్పుడు యయాతి క్రుద్ధాదాశీ విషాత్ సర్పాత్ జ్వలనాత్ సర్వతోముఖాత్ దురాదర్శ తరో విప్రః జ్ఞేయః పుంసా విజానత. ఓ పురుషోత్తమ, ఈ విషయాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వెందుకు అలా అనుకుంటున్నావో చెప్పు అంది. అప్పుడు యయాతి, సర్పం ఒక్కడినే చంపుతుంది కదా, శస్త్రం చేత అంటే ఆయుధం చేత ఒక్కడే మరణిస్తాడు. కానీ విప్రుడు కనుక కోపిస్తే నగరాలు రాష్ట్రాలే భస్మం అవుతాయి కదా. కనుక నీ తండ్రి అనుమతి లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను ఊరికే ఉంటాడా? నా కథ భస్మమే, అంతే. ఇంకా అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోను. దేవి అని అంటుంది. అలా అయితే నా తండ్రి అనుమతి ఇచ్చిన తర్వాతే నన్ను స్వీకరించయ్యా. నేను నిన్ను వరించాను, అంతే. నిన్ను వరించేశాను. అయాచతో భయం నాస్తి దత్తాంచ ప్రతిగృహ్ణత. అడగకుండా ఇతరులు ఇచ్చిన దానిని తీసుకున్న వాడికి భయం లేదు. నువ్వు అడగలేదు, నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నాను కనుక నీకు భయం లేదు. ఒక్క ముహూర్త కాలం ఇక్కడే ఉండు, నేను నా తండ్రికి విషయం తెలుపుతాను అని దాదీతో ఇలా అంది. ఓ దాదీ, నువ్వు వెళ్ళి నా తండ్రిని ఇక్కడ తీసుకొని రా. ఆయనతో నేను నహుషుడి కుమారుడైనటువంటి యయాతిని వరించానని చెప్పు అని తొందరగా దేవయాని తన తండ్రి వద్దకు సందేశాన్ని పంపించింది. నువ్వు ఇక్కడే ఉండు, ఒక ముహూర్త కాలం చాలు, నేను వార్త పంపుతానని దాది శుక్రుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. ఇక్కడ ఈ కథ అంతా చెప్పింది. శుక్రుడు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఇంకేం జరిగిపోతుందని యయాతి ఆయనకు నమస్కరించాడు. దేవయాని శుక్రుడితో ఇలా అంది, తండ్రి, ఇతడు రాజు నహుషుడి కుమారుడు. ఇతడే అడవిలో నా చేతిని పట్టుకున్నాడు. నన్ను ఇతడికి ఇవ్వు. ఇతడిని తప్ప ఇంకెవరిని కూడా లోకంలో నేను పతిగా వరించను. నీకు నమస్కారం అంది. అప్పుడు శుక్రుడు యయాతితో, ఓ వీరా, నాకు నా కూతురంటే ఎంతో ఇష్టమయ్యా. ఆమెకు నువ్వంటే ఇష్టం. అప్పటి నుంచి చెప్తుంది, నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకున్నాడని. నాతో ఎన్ని మాటలు చెప్పిందో తెలీదు. బావిలో పడిన వాళ్ళు చేయి పట్టుకొని రాగిన దానికే నన్ను పతిగా వరించు అని పట్టుకున్నట్టుగా మామూలుగా నేను అనుకున్నాను. కానీ పట్టుకున్నాడు. ఇంకెట్లా మరి? ఆ తాడిగీడు లేదు అక్కడ. పోనీ ముట్టుకోకూడదు కదా, ఎవరు బ్రాహ్మణులు పిల్ల కదా, అందుకని తాడి ఉంటే బాగుండు, ఏం చచ్చిపోతుంది కదా అని చెప్పేసి పాపం చెయ్యి ఇచ్చాడు. తప్పేముంది? ముట్టుకున్నాడు, అంతే. అదెట్లా అవుతుంది? ప్రాణాన్ని ఇచ్చిన దాత కదా, అదెట్లా అవుతుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. అదిగా వాళ్ళది కాదు, అది. ఆ సమాచారం దీంట్లో లేదు. అందుకని పతిగా వరించాలట. అప్పటి నుంచి చెప్తూనే ఉంది ఈ పిల్ల, ముట్టుకున్నాడని. నిన్ను పతిగా వరించింది. ఈయన కూడా అదే చెప్పేశాడు అవతలకి. అందుచేత ఈమెను నీకు దానం చేస్తున్నాను. ఏం అడక్కోకుండా దానం చేస్తున్నాడు, భారీగా స్వీకరించు అన్నాడు. అప్పుడు యయాతి, గురుదేవా, ఈమెను వరించిన తర్వాత వర్ణ సాంకర్యం వల్ల కలిగేటువంటి పాపము నన్ను తాకకుండా అనుగ్రహించండి. పాపం వస్తుంది. అప్పుడంత పాప భీతి ఉండింది. ఒక జాతికి పెండ్లి అనేది చేసుకుంటే మహాపాపం. ఇప్పుడు అదంతా లేదు. మనిషి అంతే. ఇంకా ఎక్కువ చెప్పద్దండి అని అందుకని మహాపాపం వస్తుంది అన్నాడు. అప్పుడు శుక్రుడు, ఓ రాజా, అలాగే నిన్ను అధర్మం నుండి ముక్తుణ్ణి చేస్తున్నాను. ఈ పెళ్లి విషయంలో నీకు దుఃఖం కలగదు. నీకు కలిగే పాపాన్ని నేను పోగొడతాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో. ధర్మ ప్రకారంగా ఈమెను పెళ్ళాడు. ఈమెతో కలిసి ఆనందంగా ఉండు.
ఈ శర్మిష్ఠ ఉంది కదా, ఈ శర్మిష్ఠ కూడా కన్యే. ఈమెను గౌరవించు, కానీ ఎప్పుడూ శయన విషయంలో మాత్రం ఈమెతో సంబంధం పెట్టుకోకు. ఈమెను రహస్యంగా పిలిచి మాట్లాడడం చేయకు, తాకకు, దేవయానితోనే ఆనందంగా ఉండు. ఈ నియమాలు పెట్టి ఈవిడ్ని కూడా పంపిస్తున్నాడు. దాది కదా, అంటే సేవకురాలు కదా, అధికారం ఉంది కదా, అందుకని ఆవిడకి సేవ చేయాలి కదా. అందుకని వీడిని కూడా పంపిస్తున్నాడు. ఆ 1000 మందిని పంపిస్తున్నాడు. వీళ్ళను దానం చేసేస్తున్నాడు. ఆయన ఆడింది ఆట కదా ఇప్పుడు గురువుగారు. దేవయానితోనే ఆనందంగా ఉండు, నీకు శుభం అన్నాడు. అప్పుడు యయాతి అలాగే అని శుక్రుడికి ప్రదక్షిణం చేసి దేవయానిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. శుక్రుడి నుండి అధికంగా ధనాన్ని పొంది దేవయానిని వెంటబెట్టుకొని 2000 మంది దాసీలతో ఉన్నటువంటి శర్మిష్ఠను వెంటబెట్టుకొని శుక్రుడి అనుమతి తీసుకున్నాడు. తర్వాత శుక్రుడు రాక్షసుల గౌరవ మర్యాదలను కూడా అందుకొని అందరితో కలిసి తన రాజ్యానికి చేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. యయాతి మహేంద్రపురంలాగా ఉన్నటువంటి తన పురానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచి ఆమె అనుమతితో అశోకవనం దగ్గరలో ఒక ఇంటిని నిర్మించి అందులో శర్మిష్ఠను దాసీలను ఉంచాడు. వేరువేరే పెట్టాడు. ఎందుకంటే ఈవిడి దగ్గర ఉండకూడదు కదా, అదొక నియమం పెట్టాడు కదా శుక్రాచార్యుడు. అందుకని వేరే చోట పెట్టాడు. శర్మిష్ఠకు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. దేవయాని వనానికి వచ్చి శర్మిష్ఠతో ఆటలాడి పాటలు పాడి ఆమెను అక్కడే వదిలిపెట్టి అంతఃపురానికి చేరుకునేది. ఇది మామూలుగా జరిగేది. శర్మిష్ఠతో ఆటలాడటానికి మాత్రమే దాసి. అట్లా ఇలా దేవయాని ఎంతో కాలం సంతోషంగా గడిపింది ఆవిడ సేవతో. యయాతి కూడా దేవయానితో కలిసి ఎంతో కాలం ఆనందంతో సుఖంగా విహరించాడు. దేవయాని గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. కాలం పరిగెత్తింది కదా, 1000 సంవత్సరాలు గడిచాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.